నదిలో స్నానం చేసి అమ్మవారికి అర్చన చేశారు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత దానికి సంబంధించిన వివరణ చేస్తాను. ఇంతమంది ఆడపిల్లలు ఒకనే భర్తగా ఎక్కడైనా వ్రతం చేస్తారండి ప్రపంచంలో? అందులోనే ఉంది రహస్యం అంతా. వ్రతం చేస్తుంటే వీళ్ళందరూ కాళింది నదిలో యమునా నదిలో దిగి స్నానం చేస్తున్నప్పుడు కృష్ణుడు చూశాడు. తాను భర్తగా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు స్వామి గోపాల బాలుడిని పిలిచాడు. ఒరే, ఒక చిన్న పొరపాటు ఒకటి జరుగుతోందిరా, దాన్ని దిద్దాలి, మీ అందరూ దూరంగా ఉండండి, నేను ఒక చిన్న లీల చేసి వస్తాను అన్నాడు. పిల్లి వచ్చినట్టుగా చప్పుడు చెయ్యకుండా వచ్చాడు. వచ్చి వీళ్ళు తమ ఒంటి మీద ఉన్న వలువలన్నీ విప్పి ఒక చోట ఏకాంత ప్రదేశంలో పెట్టి నీటిలో దిగారు. పరమ సంతోషంతో కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ స్నానం చేస్తున్నారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఏదో జలక్రీడలు కావు. అందుకే పోతన గారు ఒక మాట అన్నారు, వాళ్ళలా స్నానం చేసిన వాళ్ళు ఎవరున్నారు అన్నారు. వాళ్ళు స్నానం చేస్తూ కూడా ఈశ్వరనామమే చెప్పారు, కృష్ణుడిని తలుచుకున్నారు. కానీ ఒక పొరపాటు జరుగుతోంది. కృష్ణ పరమాత్మ పిల్లిలా వచ్చి గోపకాంతలు అక్కడ పెట్టినటువంటి వస్త్రములను అపహరించి తీసుకుని పోయి అక్కడే ఉన్న కదంబ వృక్షం ఎక్కి కూర్చున్నాడు. కదంబ వృక్షంట, అమ్మయ్యా, ఇన్ని జన్మల నుంచి చేసిన పాపం ఇక్కడతో వదిలిపోయింది, స్వామి నా మీద ఎక్కి కూర్చున్నాడు, నా జన్మ సఫలమైపోయింది. అందుకే ఒకసారి భాగవతం చెప్తుంటే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని ఆయన ఒక ప్రశ్న వేశాడు. అయా, కృష్ణ పరమాత్మ వేణువు ఊదితే ఎండిపోయిన చెట్లు కూడా చిగురించాయంటారు కదా, ఒక ఎండిపోయిన చెట్టు యొక్క కొమ్మలో అంతర్భాగమైనటువంటి ఒక వేణువుని కృష్ణుడు పట్టుకుని ఊదుతున్నప్పుడు మరి వేణువు కూడా ఎండిపోయిన కొమ్మలో భాగం గనక అది చిగురించలేదా అని అడిగాడు. అడిగితే అప్పలాచార్య స్వామి చెప్పారు, కృష్ణుడి యొక్క వంశీరవన్ని విన్నంత మాత్రం చేత ఎండిపోయినటువంటి చెట్లు చిగురిస్తే ఆ ఎండిపోయిన చెట్టులో ఒక కొమ్మని వేణువుగా మార్చుకుని తన సున్నితమైన హస్తములతో పట్టుకుని తన పెదవి మీద పెట్టుకుని తన ఊపిరిని దానిలోకి ఊది తన అధరామృతాన్ని ఆ వేణువులోకి వదిలిన తరువాత మళ్ళీ చిగిరిస్తే మళ్ళీ పుట్టుకొస్తుందని, మళ్ళీ పుట్టుక రాకుండా ఈయన చేతుల్లో ఇలాగే మోక్షం అనుభవిద్దామని వేణువు చిగురించలేదు అన్నాడు. అద్భుతం అనిపించింది నాకు. చూడండి, అది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం. అందుచేత మహానుభావుడు కదంబ వృక్షం ఎక్కాడు. ఆ కదంబ వృక్షం పొంగిపోయిందిట. అమ్మయ్య, నా జన్మజన్మాంతర సుకృతం స్వామి పాదతాడనని నాకు లభించింది, ఇక్కడితో నా పాపం పోయింది, ఇంకా నేను స్వామిలో కలిసిపోతాననుకుందిట. ఆయన ఈ బట్టలన్నీ పట్టుకుని పైన కూర్చున్నారు. కూర్చుంటే ఈ నదిలో స్నానం చేస్తున్నటువంటి స్త్రీలు కొంతసేపు అయిన తర్వాత ఈ లీల మీరు వినేటప్పుడు పరమ భక్తితో వినండి తప్ప ఇందులో ఉన్న రహస్యం వినేంత వరకు తొందరపడి ఇవాళ వస్తున్న సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఆ లీలని వినకండి దయచేసి. ఆ వస్త్రములను అపహరించి ఆ కదంబ వృక్షం మీద కూర్చున్నటువంటి కృష్ణుణ్ణి చూసి వాళ్ళు ఒక మాట అన్నారు, అయ్యా కృష్ణ, నువ్వు ఎందుకు మా వలువలు అపహరించావు? ఈ వలువలు అపహరించి నువ్వు కదంబ వృక్షం మీద కూర్చున్నావే, నువ్వు నందగోపుని యొక్క కుమారుడవే, నువ్వేం ప్రభువువి కావే, మమ్మల్ని శాసించగలిగిన వాడివి కావే, అటువంటి వాడివి మా వలువలు నీవెరుగ నిదేమున్నది వీరందరిలోన నీవు ధర్మ నిరతుడవు కదే అని. అయ్యా, నీకు చాలా ధర్మం తెలుసు, నువ్వు మహానుభావుడివి, నందగోపుని యొక్క కుమారుడివి, కృష్ణ భగవానుడివి, నిన్ను భర్తగా పొందాలని, నీ ఇంట దాసీలమై ఉండాలని మేము నోము చేస్తున్నాం, మేము వ్రతం చేస్తున్నాం. నువ్వు మా బట్టలు పట్టుకుపోయి కడిమి చెట్టు మీద కూర్చుంటావా? చూడు, మా శరీరాలన్నీ చలికి ఎలా వణికిపోతున్నాయో, మా బట్టలు మాకిచ్చి మా మాన మర్యాదలు మమ్మల్ని మాకు కాపాడు అని. మా వలువలు నీవేటికి యాగడమున తీసుకొంటి నీ వల్పుడవే, నీవెరుగ నిదేమున్నది వీరందరిలోన నీవు ధర్మ నిరతుడవు కదే. లజ్జ, మా మానము, మా లజ్జ, మా సిగ్గు అన్ని కొల్లగొట్టి నువ్వు చెట్టు మీద కూర్చున్నావు, అందుచేత కృష్ణ మా వస్త్రములు మాకు ఇచ్చేసేయి అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఒక ప్రశ్న వేశాడు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్ మీయంబరమ్ములిచ్చెద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు. ఎవర్రా, మీ అందరూ నా భార్యలు అవుతామంటున్నారు, నా ఇంట దాసీలుగా ఉంటామంటున్నారు? మీరు అన్న మాట నిజమైతే దాసికి స్వతంత్రం ఉండదు కదా, భార్యకి స్వతంత్రం ఉండదు కదా. భార్యకి స్వతంత్రం ఉండడంటే మళ్ళీ మీరు ఏదో కొత్త నినాదాలు వాటి గురించి నాతో మాట్లాడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే శాస్త్ర కోణంలో మాట్లాడుతున్నాను. భార్య అంటే భర్త పట్ల 6 లక్షణములుంటే భార్య అంటారు. ఆయనకే చెందినదానను,
సమస్త వ్యాపారములు ఆయనకే చెందినవై ఉండుట, ఆయన చేతనే భోగింపబడుట, ఆయనతో కలిసి ఉండుట సుఖము, ఆయన నుండి విడువడుట దుఃఖము, ఆయనే రక్షకుడు. ఈ 6 భావనలు ఏ స్త్రీకి ఏ పురుషుడి ఎందుంటే ఆ పురుషుడు ఆ స్త్రీకి భర్తగా చెప్పబడతాడు. అందుకని ఇప్పుడు స్త్రీ భర్తని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. అయ్యో నేను కాని ఇలా ప్రవర్తిస్తే ఆయన కీర్తి దెబ్బతింటుంది. ఇదే సుందరకాండలో సీతమ్మ తల్లి చూపించింది. రాముడు అన్నాడు, పితృవాక్య పరిపాలన కోసం నేను అరణ్యవాసానికి ఎడుతున్నానండి. సీతమ్మంది, నీకే కాదు పితృవాక్య పరిపాలన, నాకు ఉంది పితృవాక్య పరిపాలన, నేను వస్తానండి. నీకు పితృవాక్య పరిపాలన ఎక్కడుందన్నాడు. కన్యాదానం చేసేటప్పుడు మా తండ్రి జనక మహారాజు చెప్పలా, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా అన్నాడు. ఈవిడ మహాపతివ్రత, నా కుమార్తె, నిన్ను నీడలా అనుసరిస్తుంది అన్నాడు. నీడ ఒక రోజు వదిలిపెట్టేస్తుందా? ఇవాళ భర్త కష్టంలో ఉన్నాడు, అరణ్యవాసానికి ఎడుతున్నాడని నీడ అంతఃపురంలో ఉంటుందా? ఉండదు. కాబట్టి నేను నీతో వస్తానండి. కాబట్టి స్త్రీ ఎప్పుడు ప్రవర్తించినా భర్త యొక్క కీర్తి ప్రకాశించేటట్టు ప్రవర్తిస్తుంది. ఇది దాసీతత్వానికి అర్థం. తప్ప దాసి తన స్వంత ప్రయత్నం తన కోసం చెయ్యదు, యజమాని యొక్క ఉత్కృష్టత కోసమని చేస్తుంది. అందుచేత నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరేనిన్ మీయంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి 2 తొయ్యలలారా, మీరు బయటికి రండి, వస్తే మీ వస్త్రాలు మీకు ఇస్తాను అన్నాడు. అంటే వాళ్ళన్నారు, మేము స్త్రీలం, యవ్వనంలో ఉన్నవాళ్ళం, శరీరము మీద ఆచ్ఛాదన లేకుండా మేము బయటికి ఎలా వస్తాం? నువ్వు పురుషుడివి, నువ్వు కూర్చునున్నావు. ఆయన అన్నాడు, యవ్వనిగా నిమోహించిరి యవ్వడు మీ మానసంబులెల్లహరించన్ యవ్వటిల మీకు కూరి మీ యవ్వనిపై ఎరుగ రాదనే నన్యుడనే అన్నాడు. ఏమర్రా నిజం చెప్పండి, అసలు మీ మనస్సు ఎవరు కొల్లగొట్టాడు? ఎవరు మీ మనస్సు కొల్లగొడితే మీరు ఈ వ్రతం చేస్తున్నారు? ఈ వ్రతానికి ఫలితం ఎవరు మీ మనస్సు కొల్లగొట్టాడో వారిని చేరుకోవడం కదా. వారిని చేరుకోవడం నిజమైతే మీరు ఈ వ్రతం ఇలా చెయ్యొచ్చా? మీరు ఆయన్ని చేరడానికి ఎవరిని పొందాలని మీరు అనుకుంటున్నారో అది మీరు ఈ వ్రతము కృష్ణ అంత మాట అన్నావు అన్నారు గోపికలు. ఆయన అన్నాడు, శృంగారవతులా రసిగ్గేల మిముకూడి చిన్ననాటనే గోలి పెరిగినాడ ఎరుగనే మీలో నయన్నడు ఉన్నాడ నేను చూడని మర్మమిది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురె మీరు నియతి తప్పి కాచ్యాయనీదేవి కల్లచేయుట కాక ఈ రీతి నోచువారెందు కలరు వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల. ఓ శృంగారవతులార సిగ్గేల మిమ్ముగూడి చిన్ననాటన గోలె పెరిగినాడా. ఎంత ఆశ్చర్యం, మీకు ఇంకా తత్వం తెలియలేదు. మేము చాలా శృంగారవంతంగా ఉంటాం, మేము యవ్వనంలో ఉంటాం, మేము స్త్రీలమని మీరు అనుకుంటున్నారు. నేనెవరిని? నేను కృష్ణుణ్ణి. అసలు మీరున్నారు అనడానికి ఏమిటి ఆధారం? భవతి. నేనన్న స్ఫురణ లోపల ఏదున్నదో అది నేనై ఉన్నాను. అది మీ చిన్నప్పటి నుంచి నేనున్నాను. ఇప్పుడు మీరు యవ్వనంలోకి వచ్చారు, మీ చిన్నతనంలోనూ నేనున్నాను. చంటితనంలో ఒక పిల్లవాడు, పసిపిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు అన్నాడు, అమ్మ స్నానం చేస్తోంది, తువ్వాలు పట్టుకెళ్ళడం మర్చిపోయింది. ఇంట్లో 3 ఏళ్ల పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు, వీధి తలుపు వేసింది. 3 ఏళ్ల పిల్లవాడే కదా అని అమ్మ ఆ స్నానాల గది తలుపు తీసి, నాన్న తువ్వాలు మర్చిపోయాను, అదిగో సోఫా మీద ఉంది, ఆ తువ్వాలు ఇలాగి అంది. పిల్లవాడు తువ్వాలు పట్టుకెళ్ళి, అమ్మ తువ్వాలు ఇదిగో అని ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఒక పవిత్రమైన భావనతో ఆలోచన చేయండి. 3 సంవత్సరముల పిల్లవాడు అమ్మకి తువ్వాలు పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు వాడి మనస్సులో ఏదైనా వేరొక భావన ఉంటుందా? ఏమీ ఉండదు. నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు, నువ్వు పుట్టినప్పుడు, నువ్వు పెరిగినప్పుడు, నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు, వృద్ధుడివైనప్పుడు, నువ్వు వదిలిపెడుతున్నప్పుడు కూడా నేనున్నాను. భవతి, నేను లేనిది ఎప్పుడూ లేదు. చిన్ననాటనే గోలె పెరిగినాడ ఎరుగనే మీలో నయన్నడునున్నాడ నేను చూడని మర్మమిది. ఈ శరీరం పెరిగింది, ఆ ఆహారాన్ని జీర్ణం చేసిన వాడెవరు? ఈశ్వరుడు. ఎండబట్టి ఇవాళ ఈ శరీరాలు ఇలా ఉన్నాయి. ఈ శరీరం అన్న వికారము. ఎరుగనే మీలో నయన్నడునున్నాడ నేను చూడని మర్మమిది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురే మీరు నియతి తప్పి. మేము వ్రతం చేస్తున్నామని పేరు పెట్టుకున్నారా? నిజంగా మీరు వ్రతం చేస్తూ నిష్ట కలిగిన వారైతే ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లలోకి వెళ్ళి స్నానం చెయ్యొచ్చా?
అలా చేస్తే కాచాయనీదేవి కళ్ళచేయుట కాక ఈ రీతి నోచువారెందు కలరు. రేపు మీకు నేను భర్తగా లభించకపోతే కాచాయని వ్రతం చేశాం, మాకు కృష్ణుడు భర్త కాలేదని కాచాయనీదేవి మీద నెపం పెడదాం అనుకుంటున్నారా? ఇలా బట్టలు లేకుండా స్నానం చెయ్యొచ్చా? నీటికి ఒక అధిదేవత ఉంటాడు వరుణుడు. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. బట్ట లేకుండా స్నానం చేసి మేము వ్రతం చేస్తున్నామని చెప్పుకుంటారా? మీరు చేస్తున్నటువంటి వ్రతంలో వచ్చిన దోషానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? నమః. ఏ శరీరము మీద అభిమానంతో ఉన్నారో ఆ అభిమానాన్ని విడిచిపెట్టండి. నన్ను ఈశ్వరుడిగా, లోపలే ఉన్నవాడిగా, ఎప్పుడూ ఉన్నవాడిగా, సనాతనుడిగా తెలుసుకుని నమస్కరించండి. నమః. ఆయన తప్ప వేరొకటి లేదని ఒక మాట అనండి. ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల. సిగ్గుతో చలిలో ఉండడం ఎందుకు? అన్ని మాటలు నా గురించి అనడం ఎందుకు? తీసుకోండి మీ వస్త్రాలు అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. వ్రతముల్ చేయుచునొక్క మారైన యవ్వానిన్ విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేలాప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటన్యస్త కరబ్జలై సరస లీలన్ మ్రొక్కిరట్లందరున్ అంటారు పోతన గారు. తాము చేస్తున్నటువంటి వ్రతంలో తాము చేసినటువంటి దోషమేమిటో తాము తెలుసుకున్నారు. ఒక్కసారి పరమాత్మకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఆడవాళ్ళందరూ కలిసి కృష్ణుణ్ణే భర్తగా కావాలని వ్రతం చేయడం అంటే, మనం పైకి సమాజంలో స్త్రీ పురుషులని ఉంటారు, కానీ భగవత్తత్వంలో ఆయన ఒక్కడే పురుషుడు. అందుకే సత్యనారాయణ స్వామికి గండు మీసాలతో ఉంటాడు. శ్రీ వీర వెంకట సత్యనారాయణుడై ఉంటాడు ఆయన. ఆయన ధర్మవీర, దానవీర, దయావీరములతో కూడుకున్నవాడై ఉంటాడు. ఆయన ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆయన ఒక్కడే పతి. మనందరం ఆయన్ని చేరవలసిన వాళ్ళమే. ఎన్ని నదులు ప్రవహించినా సముద్రాన్నే చేరాలి. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరి ప్రాప్నోతీహ యథా తథా పశుపతేహ పరం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు. నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసిపోయినట్టు చిట్ట చివరికి జీవులందరూ పరమాత్మనే పొందుతున్నారు. అందుచేత ఆయన ఒక్కడే పతి. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. అటువంటి వాడు పతి. అందుచేత ఆయన్ని పొందడానికి గౌరీదేవిని వ్రతం చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి. ఆవిడ మాయని తీయాలి. నామరూపాత్మకమైనటువంటి జగత్తు సత్యమన్న భావనని తీసివేసి పరబ్రహ్మము యొక్క దర్శనమును కల్పించాలి. ఈ మాయ తీయగలిగినది అమ్మవారొక్కతే. అందుకే మహామాయా విశ్వం బ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. మహామాయా స్వరూపమైనటువంటి అమ్మవారిని సేవిస్తున్నాం. మాయా అన్న అవనికని పైకెత్తి నన్ను కృష్ణుడితో చేర్చు. ఇప్పుడు ఈ వ్రతానికి ఏదడ్డొస్తోంది? మనం కూడా వ్రతం చేస్తాం, మనం కూడా నోము చేస్తాం, మనం కూడా కర్మ చేస్తాం. కర్మ జడము తనంత. ఏమండి, నేను వెళ్ళి ఈ పూజ చేశాను, వెంటనే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుందా? నేను వెళ్ళి ఓ గుళ్ళో దర్శనం చేసుకున్నాను, వెంటనే ఏదో మా అమ్మాయి పెళ్లి కుదిరిపోతుందా? అలా ఉండదు. 100 మంది ఒక దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తే, నమస్కారము చేస్తున్నప్పుడు దేవాలయములో ప్రవేశించినప్పుడు నేను ఈశ్వరుడు యొక్క సన్నిధానములో ఉన్నానన్న పూనికతో, వీడు జగన్నాథుడు, వీడు నా కోరికను ఎందుకు తీర్చలేడన్న పూనికతో ఎవడు వాడి పాదములు పట్టి నమస్కరిస్తున్నాడో, అటువంటి వాడి చేసినటువంటి కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత నీ కామ్యము తీరాలి తప్ప కేవలము నువ్వు చేసినటువంటి కామ్యము నీ కోరిక తీర్చదు. కర్మ నీ కోరిక తీర్చదు, కర్మ జడం. అందుకని ఇప్పుడు మనం వ్రతం చేస్తాం, కానీ వ్రతం నిండా దోషాలి. నేను ఒక్క మాట చెప్తాను. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు అవ్వకూడదు. చప్పుడు అవ్వకుండా ఆచమనం ఎంతమందిని చేస్తున్నాం? అసలు ఇంకా శాస్త్రీయంగా ఆచమనం చేస్తే ఈ 2 కాళ్ళ మధ్యలో చేతులు పట్టుకుని ఆచమనం చేయాలి. చంద్రశేఖర బ్రహ్మచారి స్వామి చేస్తూ ఫోటోలు కూడా ఉన్నాయి. ఎంతమందిని చేస్తున్నాం? పూజ చేస్తుంటే ఆవలించకూడదు. ఎంతమంది ఆవలించకుండా ఉంటున్నాం? నవరంధ్రాలలోంచి వాయువు వెలుపలికి వెళ్ళకూడదు. ఎంతమంది ఉంటున్నాం? ఏది జరిగినా స్నానం చెయ్యాలి, లేకపోతే కుడి చెవి మీద మళ్ళీ ఓసారి చెయ్యి వేసుకోవాలి. ఎంతమందిని శాస్త్రం పాటిస్తున్నాం? అందుకని పోతన గారు అన్నారు, వ్రతము చేసి ఫలితం వస్తుందని నువ్వు అనుకోకు. చేత ప్రీతి పొంది నీకు ఫలితం ఇయ్యవలసినటువంటి వ్రతభంగాలు ఎన్ని జరుగుతున్నా పోనీలేరా పిల్లవాడు కదా అని ఉపేక్షించి నీ యందు ఔదార్య బుద్ధితో ఫలితం ఇవ్వాలి. అందుకని నువ్వేం చేస్తావు? కనీసం ఆయన యందు పూనికతో నువ్వు చేసేటప్పుడు ఒక్కసారైనా ఇలా నమస్కారం చేయి.
అయ్యా నేను చేస్తున్నది వ్రతం కాదు, వ్రతభంగం నిజానికి. ఎన్ని తప్పులు చేస్తున్నానో వ్రతం అని పేరు పెట్టి. అందుకని నా తప్పులు మన్నించి, అందుకే మన వాళ్ళు ఒక మాట చెప్తారు, యత్ పూజితం మయాదేవా తదస్తుం, ఏదో అది పరిపూర్ణం అవ్వాలని ఒక మాట చెప్తాం. ఎన్ని తప్పు గ్రహించు. ఇప్పుడు ఎవరివ్వాలి ఫలితం? ఈశ్వరుడు ఇవ్వాలి. ఇది పోతన గారు చెప్తున్నారు. వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్వామాక్షులిక్షించియున్ గత చేలాప్లవనంబునేడు వ్రతభంగం వంచు చింతించి పాలతటంజస్తకరబ్జలై సరసలీలం రొక్కిరట్లందరున్. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు అంగీకరించారు, ఇలా నమస్కారం చేశారు. నువ్వు కూడా నిజంగా నేను అన్ని సక్రమంగా చెయ్యట్లేదని తెలుసుకుంటే శరణాగతి చేసి వాడికి ఒక్క నమస్కారం చెయ్యి, వాడు నిన్ను రక్షిస్తాడు. ఎన్ని తప్పులైనా ఆయన తీసేస్తాడు. కాబట్టి ఈ ఒక మాట అన్నారు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడియే. నా కొరకు చింతించినారు నా వలన ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంటులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంబోజముల్ మానసించుకొనుచు మందకడకు. ఆఖరణ ఆయన అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడియే. కడమ కూడగ కాచాయినీదేవి నోయంగ ఇక మీద రాత్రులందు కామితార్థంబులు కలిమి చెప్పగ నేల నన్ను కొల్వ ముక్తికి నడువవచ్చు. నాకొక్కసారి నమస్కారం చేసిన వాడికి కోరిక తీరకపోవడం ఏమిటి? నిజాయితీతో నమస్కారం చేస్తే కామితార్థంబులు కోరిక తీరుస్తాను. కలిమి ఐశ్వర్యమా చెప్పనే అక్కర్లేదు, నీకెంత కావాలో అంత నేను ఇస్తాను. మోక్షం ఇస్తాను. ఏం కావాలి నీకు? కామితార్థంబులు కలిమి చెప్పగనేలా నన్ను కొల్వ ముక్తికి నడువవచ్చు. కడమ కూడగ కాచాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంటులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు. ఈ మాట చెప్పి ఇక నుంచి ప్రతి రాత్రి మీరు నాతో కలిసి రాసలీల చేస్తారు, నీకే బెంగా లేదు వెళ్ళమన్నాడు. రాసలీల అంటే ఒళ్ళు కామంతో కొవ్వెక్కి చేసింది కాదు. రాసలీల అంటే అంగనా మంగనా మంతరే మాధవం 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 చాంతరే నంగనా దిదా కల్పకౌ మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందనః. గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎన్ని రూపాలు దాల్చాడో మహానుభావుడు ఆ రాసలీలలో. ఆ రాసలీలా ఘట్టంలో ఎంతమందికైనా మోక్షం ఇస్తాడు, నిరతిశయ ఆనందాన్ని కటాక్షిస్తాడు యమున ఒడ్డున.